అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి అతనిది. రోజు కూలి పనిచేస్తే కానీ ఇల్లు గడవదు. అలాంటి వ్యక్తి చివరికి పనిచేసే చోటే ప్రాణాలను కోల్పోయాడు. అతి కిరాతకంగా హత్య చేసేశాడు. మరి కూలిని హత్య చేసింది ఎవరు? పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న అతన్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అని పోలీసులు ఆరా తీస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. పని చేయించుకునే గుత్తేదారే కూలీ ప్రాణాలు తీశాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రంగారెడ్డి జిల్లా రాజన్న నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి అనే వ్యక్తి దిలసరి కూలీగా పనిచేస్తున్నాడు. నిత్యం ఆ పరిసర ప్రాంతాల్లోనే కూలీ పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఆదివారం పని ముగించుకున్న తర్వాత తనకు పని ఇప్పించిన గుత్తేదారు శ్రీనివాస్తో కలిసి అర్ధరాత్రి మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య చిన్న వివాదం రాజుకుంది. అంతే, అది చిలికి గానివాలలా మారి ఓ వ్యక్తి ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళింది. గుత్తేదారుతో గొడవ ఎక్కువ కావడంతో తాను చేసిన కూలి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సాయి నిర్ణయం తీసుకున్నాడు. దీంతో తనకు రావాల్సిన 500 రూపాయలు ఇవ్వాలని గుత్తేదారు శ్రీనివాస్ను సాయి కోరాడు. అప్పటికే సాయిపై కోపంతో ఊగిపోతున్న శ్రీనివాస్ పక్కనే ఉన్న డ్రైనేజీ మూత తీసుకుని సాయి తలపై కొట్టాడు. దీంతో సాయి అక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ మార్గమధ్యంలోనే సాయి చనిపోయాడు. విషయం తెలుసుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. గుత్తేదారు శ్రీనివాస్పై హత్యా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. చూసారా, డబ్బుల కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. డబ్బు అనే మాయలో పడి నిండు ప్రాణాలను సైతం బలిగొంటున్నారు. ఇక్కడ తనకు రావాల్సిన డబ్బు అడగడమే ఆ కూలీ చేసిన తప్పైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.